హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. వైజాగ్లో మ్యాచ్, వైజాగ్లో ఐపీఎల్ మ్యాచ్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ వైజాగ్ వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్తో ఆడబోతూ ఉన్నారు. వైజాగ్ అనే ఒక స్టేడియం ఇండియన్ క్రికెట్లో ఇప్పుడున్న సూపర్ స్టార్స్ అందరికీ కూడా బాగా అచ్చొచ్చిన స్టేడియం. మరి అలాంటి అచ్చొచ్చిన స్టేడియంలో ఆ స్టేడియంలోనే అరైవల్తో ఐఆమ్ దిస్ పర్సన్ అని ఒక ఇంట్రడక్షన్ అనేది ఇచ్చుకున్నాడు ధోని. ఈసారి ఏం చేస్తాడో చూద్దాం. రిషబ్ పంత్ కొంచెం ఆడాడు, ఇంకొంచెం బెటర్గా ఆడడానికి గట్టిగా ప్రయత్నం చేయబోతూ ఉన్నాడు. సో వైజాగ్ అతనికి కూడా కలిసి వస్తుందా? ఎవరికి కలిసి వస్తుంది, ఎవరికి కలిసి రాదు? లెట్స్ గెట్ స్టార్టెడ్. రిషబ్ పంత్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రైమరీలీ అతని రికవరీ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, అతను ఆడే విధానం గురించి మనం మాట్లాడుకున్నాం, అండ్ అతని కీపింగ్ స్కిల్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, ఆ ఫ్లెక్సిబిలిటీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. బ్యాటింగ్ స్లోగా వస్తున్నాడు అనే ఒక ఇంప్రెషన్ మాత్రం వచ్చింది. ఎస్, లాస్ట్ మ్యాచ్లో మీరు చూసుకుంటే ఆ 6 కనిపించింది, కొంచెం స్లో అవుతున్నా దాన్ని మళ్ళీ ఆ స్ట్రైక్ రేట్ని పెంచుకునే విధానం కనిపించింది. సో ఆల్ హీ రిక్వైర్స్ ఇస్ అ వెరీ గుడ్ ఇన్నింగ్స్. అంటే ఒక వెరీ గుడ్ అంటే 50 or 100 కాదు, ఒక ఫ్లంబాయింట్ ఇన్నింగ్స్. అంటే ఒక మంచి హ్యాపీగా రన్లు కొట్టేసుకొని ఎక్కడ కూడా స్ట్రగుల్ అవుతున్నట్టు ఇంప్రెషన్ ఇవ్వకుండా ఒక ఫ్లూయిడ్ లాగా అతని ఇన్నింగ్స్ వెళ్ళిపోవడం కావాలి. అది వచ్చింది అంటే కనుక రిషబ్ పంత్ ఇస్ ట్రూలీ బ్యాక్. సో అది ఈసారి అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన అంశం. అలాగే వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే కనుక మిజరబుల్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి. 2 మ్యాచ్ల్లో కూడా వాళ్ళ బ్యాటింగ్ చేతులు కాళ్ళు అన్నీ ఎత్తేసారు. ఎస్, వార్నర్ ఉన్నంత వరకు కాస్త హోప్ ఉండింది. వార్నర్ వికెట్ పడిన తర్వాత ఏమాత్రం హోప్ లేకుండా అయిపోయింది లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడినప్పుడు. కరెక్టే, కాదనట్లేదు. బట్ మళ్ళీ ఇక్కడ మీరు చెక్ చేసుకొని ఆలోచించుకుంటే కనుక వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దర్ బ్యాటింగ్ లైనప్? పృథ్వీ షాని తీసుకొని రావాలా? ఇంకా అతన్ని పక్కన పెట్టారు, అతను పక్కన పెట్టినా కూడా మ్యాచ్లు గెలవట్లేదు. అండ్ అతను ఎందుకు పక్కన పెట్టారో జనాలకి చెప్పట్లేదు. జనాలకి పక్కన పెట్టండి, బట్ హీ హాస్ బీన్ బ్యాక్డ్. అతను రిటైన్ చేసుకున్నారు, అంత స్ట్రాంగ్ లెవెల్ ఆఫ్ బ్యాకింగ్ ఉండింది. ఫిట్నెస్ రీజన్సా ఏంటి అనేది అర్థం కావట్లేదు. అతను వస్తే ఫార్చ్యూన్స్ ఏమైనా చేంజ్ అవుతాయనే విషయం పక్కన పెడితే యూ కెన్ యాడ్ ద డెప్త్ ఇన్ ద బ్యాటింగ్ ఆర్డర్ అనేది నా ఫీలింగ్. సో ఇనీషియల్గా ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు షా ఉంటాడనే మాట్లాడుకున్నాం. ఇప్పుడు షా లేడు, సరే వాళ్ళ నుంచి ముందుకు ఎలా వెళ్తారు అనే నేపథ్యంలో 2 క్వశ్చన్స్ వస్తాయి. షుడ్ దే గో విత్ ద సేమ్ బ్యాటింగ్ ఫ్లో, వార్నర్, మార్ష్, ఆ తర్వాత మళ్ళీ రిషబ్ పంత్ 2 or 3, అంటే 2 down కానీ 3 down కానీ ట్రిస్టన్ స్టబ్స్ ఆడతాడు. ఆ తర్వాత మీకు పొరెల్ లాంటి ప్లేయర్ని మీరు ఇంపాక్ట్ సబ్గా తెచ్చుకుంటున్నారు. అండ్ దెన్ యూ హ్యావ్ ఇంకా అక్షర్ పటేల్. కి పోయి 2 మ్యాచ్లు ఆడలేదు. కొంతమంది ఏదో కమెంట్ చేశారు, ఎందుకు బ్యాక్ చేస్తున్నారు తెలుగువాడనా అని చెప్పేసి. ఫస్ట్లీ రంజీ ట్రోఫీ సీజన్ అతన్ని చూస్తే కనుక ఈ మాట మాట్లాడారు. సెకండ్లీ T20 ఫార్మాట్లో లోకల్గా జరిగిన వైట్ బాల్ ఫార్మాట్స్లో అతను ఆట చూస్తే ఇలాంటి మాటలు మాట్లాడారు. థర్డ్లీ 2017-18 పీరియడ్లో SRHకి వచ్చి ఆడినప్పుడు కూడా అతనిలో స్పార్క్ కనిపించిందన్న విషయం రికార్డెడ్ స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. అది చూస్తే కూడా ఎవరు ఇలా మాట్లాడారు. ఎవరు కూడా స్టార్టింగ్ 2-3 మ్యాచ్ల్లో ఆడేసి పీకేసి స్టార్ అయిపోయింది లేదు. ఇప్పుడున్న స్టార్స్ ఎవరు కూడా అలా చేయలేదు. దర్ నీడ్స్ టు బి బ్యాకింగ్. అండ్ పైగా అది అతని గ్రౌండ్, అక్కడే ఉన్నాడు, ఆ గ్రౌండ్ అతనికి బాగా తెలుసు. సో హీ విల్ బీ రేరింగ్ టు గో, అంటే ఆడాలి, బాగా ఆడాలని ఒక ఇదిలో ఉంటాడు. బ్యాక్ చేయాల్సిన అవసరం ఉంది. వాట్ ఢిల్లీ నీడ్స్ టు డూ ఇస్ వాళ్ళు టాప్ ఆర్డర్లో ఇంకొక బ్యాటర్ని తెచ్చుకోవాలి. ఆ బ్యాటర్ యష్దుల్ అవుతాడా లేదా ఆ బ్యాటర్ పృథ్వీ షా అవుతాడా అది వాళ్ళ కాల్. సో అలా జరిగింది అంటే కనుక మార్ష్ అట్ 1 down వచ్చాడు అనుకోండి, వార్నర్ అండ్ సమ్ పృథ్వీ షా అనుకుందాం, వార్నర్, షా, మార్ష్. ఆ తర్వాత దెన్ యూ స్టిల్ హ్యావ్ అన్ ఆప్షన్. మీరు పంత్ని నెంబర్ 5లో, ట్రిస్టన్ స్టబ్స్ నెంబర్ 6లో పెట్టుకోవచ్చు, భూయిన్ నెంబర్ 4లో ఆడించుకోవచ్చు. పొరేల్ వచ్చినా కూడా నెంబర్ 7లో ఆడతాడు, అక్షర్ పటేల్ 8లో ఆడతాడు, 9, 10, 11 మీరు 3 బౌలర్లు పెట్టుకోండి. మార్ష్ ఎలాగో బౌలింగ్ చేయగలడు, 4 బౌలర్లు ఎలాగో ఉన్నారు, పొరేల్ని పక్కన పెట్టి ఇంకొక ముఖేష్ లాంటి ఒక ఫాస్ట్ బౌలర్ని తెచ్చుకోండి టీమ్ సెట్. ఐ థింక్ దే హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ దేర్ బ్యాటింగ్. ఫస్ట్ మ్యాచ్ వాళ్ళకి చాలా గట్టిగా బౌల్తా పడింది, వాళ్ళు అదే రీతితో వెళ్ళారు. బట్ దానివల్ల ఏమైందంటే ఒక బౌలర్ అనేది తగ్గిపోయింది వాళ్ళకి, ముఖేష్. బికాస్ దర్ బ్యాటింగ్ ఫెయిల్డ్. ముఖేష్ అఫ్ కోర్స్ వాళ్ళు ఇంకా గెస్ట్ చేయలేకపోయారు, ఇంక ఇది ఏదో తేడా జరిగిపోయింది అనుకున్నారు. సో ముఖేష్ బౌలింగే చేయలేకపోయాడు. సో దాంతో సెకండ్ మ్యాచ్లో దే ట్రై టు టింకర్ విత్ దర్ బౌలింగ్ కాంబినేషన్. అన్రిక్ నోకియాని తీసుకొచ్చారు, కాదనట్లేదు. అండ్ ఇనిషియల్గా దే వర్ సక్సెస్ఫుల్ ఆల్సో. రాజస్థాన్ రాయల్స్ని కట్టడి చేశారు. కానీ ఆ తర్వాత రియాన్ పరాగ్ బాగా ఆడాడు, అన్రిక్ నోకియా రన్స్కి వెళ్ళిపోవడం ఇవన్నీ కనిపించాయి. బట్ బౌలింగ్ అనేది కొంచెం సెట్ అయినట్టే కనిపించింది. బ్యాటింగ్ ఒక్కటి వాళ్ళు ఇంకొంచెం సెట్ చేసుకుంటారు అనేది చూడాలి. చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చేస్తే కనుక వాళ్ళు చేంజ్ చేయరు. ఒకటే వాళ్ళు అనుకునేది ఏంటంటే ఒకవేళ పిచ్ కనుక కాస్త స్పిన్కి అనుకూలంగా ఉంది అంటే దే మైట్ గెట్ ఇన్ అనదర్ స్పిన్నర్. పతిరాణా, ముస్తాఫిజుర్ ఖచ్చితంగా ఉండేట్టే కనిపిస్తున్నారు. సో ఇంకొక స్పిన్నర్ ఎవరైనా రావాలంటే ఇండియన్ స్పిన్నర్ ఎవరు ఉన్నారని చెక్ చేసుకుంటారు. లేదు అలా కాదు అనుకుంటే కనుక దే మైట్ టేక్ కాల్ అండ్ సే స్పిన్ ఫ్రెండ్లీ వికెట్
సరే పతిరణ కొంచెం పక్కకెళ్ళు చూద్దాం, ఒకవేళ తీక్షణ కానీ లేదా శాంట్నర్ కానీ ఏమైనా వస్తారా అని చెప్పేసి ఆలోచిస్తారు. అక్కడ లెఫ్ట్ హ్యాండర్ బాగా గట్టిగానే ఉన్నారు. మీకు వార్నర్ లెఫ్ట్ హ్యాండరే, రిషబ్ పంత్ లెఫ్ట్ హ్యాండరే, అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండరే. క్లియర్ కట్ అండి, ఇంపాక్ట్ సబ్బుని పక్కన పెట్టండి ఉన్నారు కాబట్టి దే మైట్ థింక్ ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటే బెటర్ కదా. సో ఇట్ విల్ నాట్ బి అ బ్యాడ్ ఐడియా టు గెట్ ఇన్ మోయిన్ అలీ. కానీ మోయిన్ అలీ చేత ధోని బౌలింగ్ వేయించాడు కాబట్టి అతను వస్తాడా రాడా అనేది ఒక క్వశ్చన్. సో తీక్షణను మళ్ళీ తీసుకొస్తారా అనేది చూడాలి. సో దట్ బ్రింగ్స్ ది క్వశ్చన్ ఆఫ్ పిచ్ ఎలా ఉండబోతాం. లాస్ట్ టైం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళాం, చక్కటి పిచ్ ఇచ్చారు, హాయిగా రన్స్ స్కోర్ చేసుకునే పిచ్ ఇచ్చారు. అండ్ డైమెన్షన్స్ కూడా 65 మీటర్స్ యూనిఫామ్ డైమెన్షన్స్ అనేవి కనిపిస్తాయి. అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది, అవుట్ఫీల్డ్ అద్దరిపోతుంది. అండ్ టువర్డ్స్ ది ఎండ్లో కాస్త డ్యూ పడే అవకాశం కూడా ఉంది, స్టార్ట్లో స్వింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో అన్ని విధాలుగా కూడా అందరికీ కూడా కాస్త హెల్ప్ అయ్యే సర్ఫేస్. ఇందులో కొంచెం గడ్డి పెట్టి ఉంచారు అంటే కనుక కొంచెం టర్న్ అవ్వచ్చు. కూడా సరైన మోతాదులో కొంచెం గడ్డి మాయిశ్చర్ ఉంటే బాల్ గ్రిప్ అవుతుంది, టర్న్ అవుతుంది. అప్పుడు దే విల్ థింక్ ఏం చేస్తే బెటర్గా ఉంటుంది ఏంటి. అలాగో రవీంద్ర జడేజా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా ఉన్నాడు, అదే కొంచెం రిస్కీ. బట్ స్టిల్ దిల్ గో విత్, ఎందుకంటే ఎకనామికల్గా బౌలింగ్ చేస్తాడు. లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కానీ అటు మార్ష్ని తీసుకోండి, ఇటు బూయిని తీసుకోండి, స్టబ్స్ని తీసుకోండి, వీళ్ళందరూ రైట్ హ్యాండర్స్. సో ఆ ఆలోచన అనేది డెఫినెట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఎక్స్ట్రా స్పిన్నర్ ఎవరు చెన్నై సూపర్ కింగ్స్ అనేది చూస్తారు. ఇంకొక ప్రధానమైన ఛాలెంజ్ చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నది ఏంటంటే వాళ్ళ డెత్ బౌలింగ్ అనేది కుదురుకుందా అనే ప్రశ్నకి పూర్తి స్థాయిలో సమాధానం లేదు. ఎస్, ఫిజ్ హస్ డన్ వెల్, ఎస్ పతిరానా ఇస్ డూయింగ్ వెల్, బట్ అగైన్ ఆ ఒక ఇంపాక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ బౌలింగ్ అనేది ఎట్లా సెట్ చేసుకోవాలి ఏంటి. స్పిన్ పరంగా వాళ్ళు ఏమి చేయాలి, చెన్నై 2 వికెట్లలోనూ స్పిన్ పరంగా వాళ్ళకి పెద్దగా కాంట్రిబ్యూషన్ వచ్చింది లేదు, విచ్ ఇస్ వెరీ రేర్. సో ఈ కాంబినేషన్స్లో చెన్నై ఏం చేయబోతుంది అనేది చూడాలి. కీ బ్యాటిల్స్ గురించి మాట్లాడదాం. కుల్దీప్ యాదవ్ వర్సెస్ ధోని ఈజ్ అ బ్యాటిల్ దట్ ఐ లుక్ ఫార్వర్డ్. కానీ ధోని బ్యాటింగ్ చేస్తాడనే క్వశ్చన్కి నా దగ్గర సమాధానం లేదు, ఎవరి దగ్గర సమాధానం లేదు. కెమెరామెన్ మాత్రం ధోని మీద ఫోకస్ ఇలా పెడతాడు, మనోడు ఇట్లా అంటాడు, ఆ తర్వాత బ్యాట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు, రుతురాజ్ గారు కూడా వెనకాల వచ్చి నుంచి ఉంటాడు. ఇవన్నీ బాగుంటాయి చూడడానికి, వెనకాల మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని అదిరిపోయింది అది ఇది అనుకుంటాం, కానీ బ్యాటింగ్కి వస్తాడో రాదో తెలియదు. కాకపోతే దిస్ ఈజ్ ద స్టేడియం వేర్ హీ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్. మై నేమ్ ఇస్ మహేంద్ర సింగ్ ధోని అని చెప్పిన స్టేడియం ఇది. 148 వైజాగ్లోనే జరిగింది. లైఫ్ ఈజ్ అ ఫుల్ సర్కిల్ అనే ఒక మాటను నమ్మే వ్యక్తి ధోని. ఇక్కడే స్టార్ట్ అయింది కాబట్టి హీ వుడ్ లైక్ టు కమ్ అండ్ బ్యాట్ అనేది నా ఫీలింగ్. సో అది వస్తే కనుక అల్టిమేట్గా ఉంటుంది. సో ఒకవేళ అతను లాస్ట్లో వచ్చినట్టు ప్రాబ్లమ్ హెన్రిక్ నోకియానో లేదా ముఖేషో లేదా ఖలీలో వాళ్ళ ఓవర్లో ఫేస్ చేస్తాడు. సో ఆ బ్యాటిల్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వెన్ ఇట్ కమ్స్ టు ధోని. బట్ ఓవరాల్గా మ్యాచ్ లెవెల్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక దీపక్ చహర్ వర్సెస్ డేవిడ్ వార్నర్ అనేది ఒక ఇంపాక్ట్ఫుల్ బ్యాటిల్ అవుతుంది. అలాగే ముస్తఫిజుర్ వర్సెస్ లాస్ట్లో అటు ట్రిస్టన్ స్టబ్స్ కానీ లేదా రిషబ్ పంత్ కానీ అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అవుతుంది. రవీంద్ర జడేజా వర్సెస్ రిషబ్ పంత్ చాలా చక్కటి బ్యాటిల్ అనేది అవుతుంది. ముఖేష్ కుమార్ వర్సెస్ రచిన్ రవీంద్ర ఉన్న ఫామ్లో ఏంటి అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ వర్సెస్ శివం దుబే, ఇలా 6-7 బ్యాటిల్ ఉన్నాయి. బట్ ప్రధానంగా మ్యాచ్ని డిసైడ్ చేసే బ్యాటిల్ ఏంటంటే ఇక్కడ ఓపెనింగ్ బౌలర్స్ ఆఫ్ సిఎస్కే వర్సెస్ ఓపెనింగ్ బ్యాటర్స్, డెత్ బౌలింగ్ ఆఫ్ సిఎస్కే వర్సెస్ అంత ఇంపాక్ట్ఫుల్గా కాకపోయినా స్పిన్నర్స్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్, ఎందుకంటే వాళ్ళ బలం వాళ్ళ స్పిన్. వాళ్ళు దూబే లాంటి వాళ్ళని, రచిన్ రవీంద్ర లాంటి వాళ్ళని, రుతురాజ్ గైక్వాడ్ లాంటి వాళ్ళని ఎట్లా ఎదుర్కోబోతున్నారు అనేది చూడాలి. ఒకటేంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఎలాగైనా సరే రచిన్ రవీంద్ర వికెట్ తొందరగా తీయాలని కోరుకుంటారు. అది జరిగిందంటే రహానేని కొంచెం కట్టడి చేయొచ్చు, ఆ తర్వాత దూబే మీద ప్రెషర్ పెట్టచ్చు, అలా ఆలోచనలు ఉంటారు. ఎందుకంటే జరిగిన 2 మ్యాచ్ల్లో రచిన్ రవీంద్ర హాస్ గివెన్ దెమ్ ఫినామినల్ స్టార్ట్, దూబే క్యారీ ఫార్వర్డ్ చేసి మ్యాచ్ని గెలిపించాడు. సో అది జరగకుండా అది బ్రేక్ చేద్దాం, వీళ్ళు కాకుండా ఇంకేమైనా ఉందా వీళ్ళ బ్యాటింగ్లో అనే దాన్ని నెట్టుదాం అనే ఆలోచనతో ఢిల్లీ క్యాపిటల్స్ రావాలి. ఫేవరెట్స్గా ఎవరు బరిలోకి దిగుతున్నారు ఇందాక క్లియర్ కట్గా చెప్పాను. ఢిల్లీ క్యాపిటల్స్ నీడ్ టు గెట్ దర్ యాక్ట్ రైట్. అంటే అటు బౌలింగ్ కాంబినేషన్ కొంచెం సెట్ చేసుకున్నారు, బ్యాటింగ్ కాంబినేషన్ సెట్ చేసుకోవాలి. అయినా కూడా టీం 11కి సరిగా కుదురుతుందా లేదా అనే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి, బట్ సమ్ ఆఫ్ ద టీమ్ ఇస్ డూయింగ్ రియలీ వెల్. ఎందుకంటే బౌలింగ్ పరంగా వాళ్ళకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, బ్యాటింగ్ పరంగా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, బ్యాటింగ్ ఒక ఫ్లేవర్ ఒక టెంప్లెట్ అనేది బాగా సెట్ అవుతుంది. సో ఐ థింక్ ఇన్ ఎవ్రీ విచ్ వే చెన్నై సూపర్ కింగ్స్ విల్ స్టార్ట్ అస్ ఫేవరెట్స్. అలాగని చెప్పేసి క్లియర్ ఫేవరెట్స్, షోర్ షార్ట్ ఫేవరెట్స్ అని చెప్పడానికి లేదు. బట్ ఎస్, మోస్ట్ 70-30 బ్యాటిల్ టువర్డ్స్ చెన్నై సూపర్ కింగ్సే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక టెంప్లెట్ సెట్గా ఉంది, ప్లేయర్లు సెట్గా ఉన్నారు, వాళ్ళ ఆలోచన సెట్గా కనిపిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ విల్ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. సో చూద్దాం, వైజాగ్ స్టేడియంలో వైజాగ్ క్రౌడ్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మ్యాచ్ని. సో లెట్ us see వాట్ వైజాగ్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ అస్. ఏం చేయబోతుంది విశాఖపట్నం మనకి ఐపీఎల్ అనేది ఈ మ్యాచ్లో తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారో